హాయ్ అండి, వెల్కమ్ టు పీసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని మీకు తయారు చేసి చూపించబోతున్నాను. ఇడ్లీ పిండితో కానీ దోశ పిండితో కానీ పని లేకుండా మన హెల్త్కి ఎంతో మంచిదైన గోధుమ రవ్వతో అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి ఇప్పుడు వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వలో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ పెరుగు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ పెరుగులో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ని ఒకేసారి వేయకుండా వాటర్ని కొంచెం కొంచెం వేసుకొని ఈ గోధుమ రవ్వని పెరుగుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వని పెరుగుని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఈ ఇంగువ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కలర్ రానవసరం లేదండి, కొంచెం మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజ్ క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి. ఈ క్యారెట్ని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా తురుముకున్న పచ్చి కొబ్బరిని 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఈ కొత్తిమీర ఆకులు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకునే గోధుమ రవ్వని మూత తీసి చూస్తే ఇప్పుడు ఈ గోధుమ రవ్వ మనం వేసుకున్న పెరుగుని వాటర్ని పీల్చుకొని బాగా నాని గట్టిపడిందండి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ గోధుమ రవ్వని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ గోధుమ రవ్వలో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని ఈ గోధుమ రవ్వని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్ని పల్స్ మోడ్లో పెట్టుకొని 2-3 సార్లు పలసించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ విధంగా కోర్స్గా మిక్సీ పట్టుకున్న ఈ గోధుమ రవ్వ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ గోధుమ రవ్వ బ్యాటరు మరీ స్మూత్గా కాకుండా కొంచెం రవ్వగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఈ బ్యాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ సాల్ట్ ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ వంట సోడా కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని మనం రోజు తాలింపు వేసుకునే తడకా ప్యాన్ని ఒకటి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తడకా ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న పిండిని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ బందోసాని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ బందోసా మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బందోసాని రెండో వైపు కూడా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బందోసాని 2 వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా బందోసలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ బందోసను కూడా లో ఫ్లేమ్లో 2 వైపులో మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. అంతేనండి, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఈ గోధుమ రవ్వ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని కొబ్బరి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా గోధుమ రవ్వతో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని తయారు చేయడం చూశారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వతో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.